సారంగపూర్లోని నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులు సందర్శించారు. ఈ ఫ్యాక్టరీలోని యంత్రాలను, ఫ్యాక్టరీకి చెందిన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు నాయకులతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించేందుకు వీలుగా ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయబోమని, తిరిగి దీనిని ఎలా నడిపించాలనే విషయమై అన్ని అంశాలను కులంకషంగా పరిశీలించి ప్రభుత్వం సహేతుక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్సీఏఎస్ఎఫ్ స్థితిగతుల గురించి రైతు ప్రతినిధులతో సమావేశమై వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. పూర్తి వివరాలను 2 రోజుల్లో తనకు నివేదించాలని కలెక్టర్ కర్మాగారం ఇన్ఛార్జ్ ఎండి రవిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బోధన ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, శ్రీరామ్ దత్తు, రైతు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా చూస్తామని చెప్పి మనకు అవకాశం వచ్చింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీ సలహాలు విన్నాం, మేము మీ రిప్రజెంటేషన్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీస్ బోధన్ కానీ ముత్తంపేట ఓపెన్ చేయాలని నిర్ణయించుకుందో, ఇది కూడా సాధ్యమవుతుందని ఆశ నాలో కలిగింది. అందుకనే నేను ఇనిషియేటివ్. సో డెఫినెట్గా మనం పోరాటం చేస్తాం. అవి ఓపెన్ అయితే సరే, అది గవర్నమెంట్ ఫ్యాక్టరీ, ఇది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. మన కోఆపరేటివ్ షుగర్ సిస్టంలోనే ఫ్యాక్టరీ నడిపేయాలని మీరు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అదేవిధంగా అవుతుందచ్చు. దీనేం అమ్మారు, దీనేం ప్రైవేట్ వాళ్ళకి అప్పయ్యారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. వీలేదు. చాలా సంతోషం, మీరు అందరూ కూడా ఒక సంఘటితంగా ఏర్పడి ఈ ఫ్యాక్టరీని కాపాడి ఇన్ని రోజులు. దాంట్లో నేను నిజంగా నేను మెచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న అంటే ఈ ఫ్యాక్టరీ ఒక ఆస్తిని కాపాడిరు. మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం పాజిటివ్గా ఆలోచిద్దాం. కొంచెం టైం పడుతుంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి, తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. పంట పండడానికి ఒక 1 year పడుతుంది. ఇదంతా డిపిఆర్ అదంతా తెచ్చి దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే కూడా ఒక 1.5 year పడుతుంది. ఇప్పుడు బోధన్ ఫ్యాక్టరీకే దగ్గర నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ అంటున్నారు, అంటే 25th డిసెంబర్ వరకు అనుకుంటున్నారు. సో కాబట్టి లేటెస్ట్ అంటే మేము మానిటర్ చేస్తూ ఉంటాము. మీరు నా మీద నమ్మకం ఉంచండి. కాకపోతే గవర్నమెంట్తో మనం కాంట్రవర్సీ పాజిటివ్ ఆలోచించినప్పుడు మనం వాళ్ళతో కాంట్రవర్సీ చేస్తే ఇంకా ఇబ్బంది ఉన్నది. రైతులు కోఆపరేటివ్ మళ్ళీ పక్క తప్పుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి. తప్పకుండా మనం ఆ ఫ్యాక్టరీ తెలిస్తే ఈ ఫ్యాక్టరీ తెలుస్తారు. మనకి ఫ్యాక్టరీ గురించి, అదేవిధంగా ఎంప్లాయీస్ గురించి కూడా కొన్ని ఇష్యూస్ అనేది డిస్కస్ చేశాము. సో తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఫిజికల్గా వెళ్ళి మనము అక్కడ ఫ్యాక్టరీ పరిస్థితులు కూడా చూసిన తర్వాత, మీతో డిస్కస్ చేసిన తర్వాత రిపోర్టు పంపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు మనము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్, మీకు ఏవైతే అంటే మీకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ మీరు అనుకుంటున్న టైం లైన్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా మేము రిపోర్ట్లో పొందుపరిచి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఎండి గారు కూడా ఉన్నారు. సో కాబట్టి ఆ రిపోర్టు పంపించిన తర్వాత మనకి ఫర్దర్ ఎమ్మెల్యే గారు కూడా మేము కూడా దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సో మీరు లాస్ట్ వీక్ నా దగ్గర చెప్పిన పాయింట్స్, అదేవిధంగా ఈరోజు కూడా ఏవైతే మీరు కన్సర్న్స్ రైజ్ చేశారో అవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది మేబీ విత్ ఇన్ ఒక 1 week టైంలోనే మేము గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఈరోజు ఫ్యాక్టరీ చూసాం కాబట్టి, సో ఏదైతే మీరు అనుకుంటున్నట్లుగా మేబీ ఆ రీఫర్బిషర్ కానీ అదర్వైజ్ ఏదైనా టెక్నికల్ ఒపీనియన్ కావాలా, అది కూడా మేము దాంట్లో ఇంక్లూడ్ చేసి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు మాట్లాడినా మేము మాట్లాడినా ఆ టెక్నికలిటీస్ అనేది మనకి అంతగా తెలియవు కాబట్టి, ఆల్రెడీ సాయిరెడ్డి గారు అన్నారు లాస్ట్ ఇయర్ ఎన్సీ విజిట్ చేశారు, డిపిఆర్ ప్రిపేర్ చేశారు అనేది. అవన్నీ కూడా ఇష్యూస్ దీంట్లో మేము డీటెయిల్గా రాసి పంపించడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఫర్దర్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో దానికి అనుగుణంగా కూడా మనము ఫర్దర్గా స్టెప్స్ తీసుకుంటామని చెప్పుకుంటున్నాము.
సో ఈ సమావేశానికి వచ్చిన మీ రైతులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి సూరజ్ పోర్టల్ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎస్సీ ఓబీసీ సఫాయి కర్మచారి కుటుంబాల అభ్యున్నతి కాంక్షిస్తూ నూతనంగా నెలకొల్పిన ప్రధానమంత్రి సూరజ్ పోర్టల్ ను బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు. సఫాయి కార్మికులకు బీమా పథకం అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలైన ఎస్సీ ఓబీసీ సఫాయి కర్మచారులకు ఆర్థిక పరమైన తోడ్పాటును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూరజ్ పోర్టల్ ను ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో ఈ పథకం ద్వారా యూనియన్ బ్యాంకు నుండి 173 మంది, తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి 135 మంది, శ్రీనిధి నుండి 475 మంది లబ్ధి పొందడం జరిగిందని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఏడీ రమేష్, శ్రీనిధి ప్రాంతీయ మేనేజర్ రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. पिछड़े और वंचित समाज के कल्याण की दिशा में देश एक और बड़े अवसर का साक्षी बन रहा है। जब वंचितों को वरीयता की भावना हो तो कैसे काम होता है वो इस आयोजन में दिखाई दे रहा है। आज वंचित वर्ग से जुड़े 1 लाख लाभार्थियों के खाते में 720 करोड़ रुपए की सहायता राशि सीधी उनके बैंक अकाउंट में भेजी गई। ये लाभार्थी 500 से ज्यादा जिलों में उपस्थित हैं। पहले की सरकारों में ऐसा कोई सोच भी नहीं सकता था कि इधर बटन दबाया और उधर पैसे। भारत सरकार की दूसरी योजनाओं की तरह ही विभिन्न अन्य योजनाओं का पैसा भी सीधे आपके खाते में पहुंचेगा। न कोई चीज का बिचौलिया, न कट, न कमीशन और न ही कोई सी सिफारिश के लिए चक्कर काटने की जरूरत। हेल्थ कार्ड भी दिए जा रहे हैं। इन्हें और इनके परिवार को अब 5 लाख रुपये तक का मुफ्त इलाज सुनिश्चित हो गया। ये लाभकारी योजनाएं उस सेवा अभियान का ही विस्तार है जो हमारी सरकार 10 वर्षों से एससी, एसटी और ओबीसी और अन्य वंचित समाज के लिए चला रही है। मैं आप सभी को और देश भर के सभी लाभार्थियों इन योजनाओं के लिए बधाई देता हूं। నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా కేటాయించిన ధర్నా చౌక్ స్థలాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల వారు తమ నిరసన తెలియజేసేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఓల్డ్ కలెక్టర్ ఎదుట 1000 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ కొత్తగా ధర్నా చౌక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిరసన తెలియజేయాలనుకునే వారు ముందస్తుగా పోలీస్ శాఖ ద్వారా అనుమతి తీసుకుని కొత్తగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ ప్రాంతంలో నిరసన చేపట్టాలన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ముందస్తు అనుమతితో కొత్తగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ లోనే నిరసనలు తెలిపాల్సి ఉంటుందని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీబీ రాజవెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము నిజామాబాద్ నగరంలో సో జనరల్గా మనకి ధర్నాలు పాత కలెక్టరేట్ ఆపోజిట్లోని, అదేవిధంగా మనకి ఐడిఓసి పరిసర ప్రాంతాల్లో చాలామంది వితౌట్ పర్మిషన్స్ ధర్నాస్ చేస్తూ ఉన్నారు. సో అందుకు సిపి గారు మేము కూడా ఒక ధర్నా చౌక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో
ఇక్కడ మనకి ఓల్డ్ కలెక్టరేట్కి ఆపోజిట్లో ఉన్న ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ముఖ్యంగా విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా ధర్నాస్ ఇవి చేయడానికి కూడా సో విత్ ప్రాపర్ పర్మిషన్స్, అంటే పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ ధర్నా చౌక్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలా వరకు మనకి వితౌట్ పర్మిషను ధర్నాస్ చాలా వరకు మనకి ఓల్డ్ కలెక్టరేట్ ఏరియాలో జరుగుతుండడం వల్ల ట్రాఫిక్కి కానీ కామన్ పబ్లిక్కి చాలా వరకు ఇబ్బంది జరుగుతూ ఉంది. మనకి 4 లేన్లో 2 లేన్స్ రోడ్డు క్లోజ్ చేసి మెయిన్ రోడ్డు మీద ధర్నాలు చేయడం వల్ల కూడా సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రావెలింగ్కి చాలా ఇబ్బందికరంగా ఉన్న ఉద్దేశంతో సిపి గారు మేము డిస్కస్ చేసి ఒకటి అఫీషియల్గా ధర్నా చౌక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే సో పబ్లిక్ అంటే ధర్నా చేసే వాళ్ళు కూడా విత్ ప్రాపర్ పర్మిషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మా విజ్ఞప్తి ఏమంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి విత్ పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ధర్నా చౌక్లో యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో దట్ పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంటర్నెట్స్ అనేది అలాట్ చేస్తున్నాము. సో సఫిషియంట్ స్పేస్ ఉంటుంది. అదేవిధంగా మినిమం ఫెసిలిటీస్ కూడా సిపి గారు సజెస్ట్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చెప్పినట్లు మనకి జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నాలు రోడ్డు మధ్యలో కొత్త కలెక్టరేట్ బైపాస్ రోడ్డు మీద చేయడం జరుగుతుంది. దానివలన ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాఫిక్ వెహికులర్ మూవ్మెంట్కి కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ధర్నాలు కూడా ప్రాపర్గా పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా సడన్గా వాళ్ళు ధర్నాలు అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరమే ఇప్పటికీ ఒక 3 కేసులు కూడా ఇట్లాంటి పర్మిషన్ లేకుండా ధర్నా చేసినందుకు, పబ్లిక్లో న్యూసెన్స్ చేసినందుకు 3 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా చాలా వరకు కేసులని నమోదు చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇటువంటి ప్రజలకి ఇబ్బంది జరగకుండా ఉండడానికి సెపరేట్గా ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మూలకంగా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే, ఇప్పటి నుంచి ఎవరైనా ఏదైనా విషయంలో ధర్నా చేయాలనేది ఉంటే ఈ ఐడెంటిఫై చేసినటువంటి ధర్నా ప్లేస్లోనే అందరూ పర్మిషన్ తీసుకున్న తర్వాత చేయాలని కోరుతున్నాము. ఎవరు కూడా ఈ పబ్లిక్కి ఇబ్బందికరంగా ఉండేటట్టు రోడ్డు మీద లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ముందలో ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదు అని ఈ మూలకంగా కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలో పీవీఆర్ భవన్లో యువజన కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు సిద్ధమంటారు కదా, దీనికి మేము సిద్ధం. అభివృద్ధికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆటంకం కలిగించదు. మీరు సినిమా డైలాగ్లకు తప్ప దేనికి వణిగారు. మీరు గెలిచింది ఒకటి, ఈ డబ్బు అడ్డం పెట్టుకొని గెలిచిన తప్ప ఇందులో ఎటువంటి మీరు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధికి ఎప్పుడు కూడా సహకరించడం లేదు. మేము ఒకటే డిమాండ్ యువజన కాంగ్రెస్ తరఫున పుష్ప డైలాగ్లే తప్ప మీ దగ్గర సినిమా డైలాగ్లే, కానీ ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరగలేదు. గెలిచిన 100 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఎక్కడ ఒక అభివృద్ధి పనికి కూడా టెంకాయ కొట్టని ఎమ్మెల్యే, దద్దమ్మ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆచుతూకి వ్యాఖ్యలు ఎత్తే యువజన కాంగ్రెస్ నిన్ను ఎక్కడ పోయినా భారీ ఎత్తున అడ్డుకొని నీకు భౌతిక దాడులు తప్పవు. ముందు నువ్వు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. పైడి రాకేష్ రెడ్డి గారు, మీరు మీ బీజేపీ నాయకులు మీరు మాట్లాడే మాటలు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ నాయకులను ఏ విధంగా కించపరిచి మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా కానీ అంబేద్కర్ చౌరస్తాలో మా వినయన తోలుకొని అభివృద్ధిపై చర్చకు వస్తాం. మీరు వస్తారా రారా ఒకటి చెప్పుర్రి. రాకేష్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేంత మీకు అర్హత లేదు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి ఫస్ట్ మా యువజన కాంగ్రెస్ మిత్రులను దాటిపోయి మాట్లాడాలి. ఏదో పబ్బం కట్టుకోవడానికి ముందు ఎంపీ ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు అన్ని మాటలు ఎగతోలు మాటలు మాట్లాడుతున్నారు.
ఏ ఒక్కటి లేదు. మీరు మతాలలో కులాలలో చిచ్చు పెట్టడం తప్ప మీరు ఎటువంటి రాజకీయంలో ఎటువంటి అభివృద్ధిలో మీరు పాల్పంచుకోలేరు. ఆర్మూరు అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీనికి యువజన కాంగ్రెస్ తరఫున మేము ముందుని మాట్లాడతాం. మీరు కొంచెం ప్రజలు ఆర్మూరు ప్రజలు చాలా తెలివైన మంత్రులు. మీరు ఇక్కడనే రఘునందన్ రావు కూడా ఇక్కడనే ఎగిరెగిరి పడ్డాడు. మీరు రఘునందన్ రావుకి ఇప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నాడు. సేమ్ మీ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది. రాకేష్ రెడ్డి గారు మీరు జాగ్రత్త మాట్లాడండి. మా వినయ్ రెడ్డి గారు SDF నిధులు ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడుతుండు, తెచ్చుకుంటుండు, ఆయన పనులు వేపిస్తుండు ప్రజల కోసం ఓడిపోయినా కానీ. మీరు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల గురించి మిమ్మల్ని ఎందుకు గెలిపించారో దాని గురించి పబ్లిక్ ఏం కావాలా మీరు పోయి మా రేవంత్ రెడ్డి దగ్గర కోరి మినిస్టర్ దగ్గర కోరి మా ఆర్మూరు నియోజకవర్గానికి డబ్బులు కావాలని చెప్పేసి అన్నారు తప్ప మీరు పోయింది లేదు అడిగింది లేదు కానీ మాకు ఇత్తలేరు అని చెప్పేసి ఇక్కడ మొత్తం ముస్లింల మీద దాడి చేయడం, మీరు ఇష్టానుసారంగా సిద్ధులగుట్ట ఇష్టానుసారం మాట్లాడడం, మీకు చాకుల కోసం గెలిపలేరు. రాకేష్ రెడ్డి గారు అభివృద్ధి కోసం గెలిపించారు కాబట్టి మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ఏమన్నా అంటే కాంగ్రెస్ నా కొడుకులని అంటారు, మరి మీ బీజేపీ నా కొడుకులని మాకు అనరాదా? మేము సిద్ధశొట్టు ఉన్నాం కాబట్టి మాకు రాజకీయమంటే తెలుసు. మీరు ఒక వార్డు మెంబర్ చేయలేరు, ఒక సర్పంచ్ చేయలేరు, ఏదో డబ్బుతోటి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడితే మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తుంది. ప్రజాస్వామ్యయుతంగా నువ్వు మాట్లాడుతున్నావా? నవరాత్రుల స్థితిలో గుట్టపై నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నవనాథ స్థితిలో గుట్ట సాక్షిగా నువ్వేం మాట్లాడినావు? హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? నువ్వు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగానే మాట్లాడు. ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడాలనుకుంటే ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసేవాడివి నువ్వు కాదు. ప్రజాస్వామ్యయుతంగా నువ్వు గెలిచిన వాడివైతే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాడివి కాదని చెప్తున్నా నేను. ప్రజాస్వామ్యంలో నువ్వు గెలిచిన వాడివి కాదు. నువ్వు డబ్బుతో గెలిచినావు. తెలుసుకో రాకేష్ రెడ్డి. నువ్వేమో ఏమన్నా మానవ బాంబు కాదు. నేను మానవ బాంబులో నిన్నే వేల్చేస్తాం. మేము డైరెక్ట్ యువజన కాంగ్రెస్ నాయకులతో మానవ బాంబులో నేను వేల్చేస్తామని చెప్పేస్తున్నాం. ఇంకోసారి గినక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు. మాకు ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి గారు ఉంటాడు. ప్రజాస్వామ్యయుతంగా వచ్చిన మేము గవర్నమెంట్ ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావో ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది. 64 మంది ఎమ్మెల్యేలతోటి ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన నాటి నుంచి 5 గ్యారెంటీలను అమలు చేశాం. నీ బీజేపీ పార్టీ పడాక ఏం చేసింది చెప్పు? పసుపు బోర్డు సుఖం తెచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో పసుపు రేటు ఉన్నది. ఇక్కడ మీరు పెద్ద మాట చెప్పుడు కాదు. అంతర్జాతీయ మార్కెట్ అనే పసుపు బోర్డు ఉన్నది. పసుపు మార్కెట్లో మంచి రేటు ఉంది. ఇక్కడ నువ్వు గొప్ప చెప్పుకోవడం కాదు. నువ్వు ఎంపీ ఎలక్షన్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు? ఎంపీ ఎలక్షన్లో నువ్వు ఇట్లా రాజకీయాలు చేసి పబ్బం కట్టుకోవాలని చూస్తా అంటే చెలో కూడా పిలిపిస్తే గాజులు కట్టుకున్నావు. ఇప్పుడు కూర్చునే రాకేష్ రెడ్డి నిన్ను మాత్రం పండబెట్టి తొక్కి పేగులు మెల్లేస్తాం చెప్తున్నా. నీ పేగులు నీ మెల్లేస్తాం. కబడ్దారు నువ్వు అనుకుంటే చర్చకు రా. యువజన కాంగ్రెస్ తోటి నువ్వు చర్చకు రా. మీతో మేము చర్చకు రా. అందుకు మేము సిద్ధం. తమాషాలు చేసి రేవంత్ రెడ్డి గారిని, మా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారిని ఏదో మాటలని 4 మాటలని బట్టలు మీద పడేసి ఏదో రాజకీయ పబ్బం కలుపుకుంటా అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితుల్లో మేము లేము. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేవైఎం నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి మా హిందూ టైగర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న గారిని అవాక్కులు చెవాకులు పేలుస్తూ వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరుగుతుంది. మీకు దమ్ముంటే ఈరోజు రాకేష్ అన్న మీద గెలవలేడు. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓటు వేస్తేనే గెలిచుడు. అలాంటి నాయకుడిపై మీరు అవాక్కులు చెవాకులు పేల్చడం ఎంతవరకు సమంజసమని మేము మా బీజేవైఎం నుండి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు ₹1 ఇవ్వకుండా కానీ మా రాకేష్ అన్న గారు తన సొంత డబ్బులతో ఈరోజు స్కూల్స్ పాఠశాలలను అభివృద్ధి చెందిస్తున్నాడు తన డబ్బులు పెట్టుకొని. మరి మీ అభివృద్ధి చెందినప్పుడు మీరు ఏం మాట్లాడలేరు. మరి అలాంటిది ఈరోజు రాకేష్ అన్నపై అవాక్కులు చెవాకులు పేల్చడం ఎంతవరకు సమంజసం? ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఈ విధంగా రాకేష్ అన్న గారిపై ఏ విధమైన స్టేటస్లు కానీ ఏ విధంగా అయినా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగితే ఎవరైనా సరే సహించేది లేదని ఈ నాయకులను మేము హెచ్చరిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బులతో బడులలో కానీ దేవాలయాల్లో కానీ అదేవిధంగా ఆర్మూరులో ఉన్నటువంటి మినీ స్టేడియం కానీ సొంత డబ్బులతో
శ్మశాన వాటికలు కానీ సొంత డబ్బులతో వారిని అభివృద్ధి పరిస్తే వీళ్ళు ఓర్చుకోలేక ఈరోజు ఎమ్మెల్యే గారిపై ఏకవచనంతో దాడి చేస్తూ ఉన్నారు, ఏకవచన భాషలతో దూషిస్తూ ఉన్నారు. ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో రండి, ప్రజల తరపున పోరాటం చేయండి, కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేస్తున్నటువంటి వారిపైన ఇలాంటి అవాపుచ్చి వాళ్ళకు పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ యువమోర్చా కార్యకర్తలు కానీ ఊరుకునే పరిస్థితులు లేవు. మీకు దమ్ముంటే ఏ ప్రజల గురించి కొట్లాడండి, ప్రజల కోసం వచ్చి అడగండి, ఏ సమస్య ఉందో మా ఎమ్మెల్యే గారికి చెప్పండి, చేయనప్పుడు చేయట్లేదని చెప్పి నిలదీయండి, దాని గురించి మాట్లాడండి తప్ప మీకు చేతగాని దద్దమ్మలాగా ఎమ్మెల్యే గారి పైన దూషించడం ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదు. బిడ్డ మీరు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మేము కూడా సహించేది లేదు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము, నిఖార్సైన కార్యకర్తలము, ఓపికతో ఉంటాం, ఓపికతో పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో ఒక తెలంగాణలో అందరూ చెప్పుకోదగ్గ నియోజకవర్గంగా ఉండాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మేము వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా ఎమ్మెల్యే గారు చేసేటటువంటి పనులు చూసి సిగ్గు తెచ్చుకొని మీరు కూడా మీ ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి మీకు దమ్ముంటే మీరు కూడా మీ ప్రభుత్వాన్ని నిలదీసి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ నియోజక ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. కానీ ఇటువంటి దూషణలకు పోతూ దీనికి ఎమ్మెల్యే గారి పైన దూషించే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని మీడియా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నేటి నుంచి సమ్మెకు దిగారు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది, మాకు జీతాలు వస్తలేవు. మేము చేసిన పెట్టుబడి పెట్టింది సుఖ మాకు ఇంతవరకు ఇస్తలేరు. మేము ఆఫీసులో పోతే నేను పోయి మేము వేసినామమ్మ ఎస్టీఓల ఉన్నాయని చెప్తుండ్రు. ఎస్టీఓ నుంచి అయితే మాకు పాస్ అయితే లేవు. మరి మేము ఏ గుస్తలు తాకడ పెట్టి ఇంటికాడున్న పట్టకాయలు తాకడ పెట్టి అన్నీ తీసుకొచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనం పిల్లలు పెట్టాలని చెప్పేసి మేము అందరం గరీబ్ పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము అన్నం పెడుతున్నాము. మా గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు. మేము ఇంత ఏం చేసినాము, అందరికి పిల్లలు ఏదో గరీబ్ పిల్లలు అని చెప్పేసి సాయం చేయాలని మేము అందరం కలిసి ఉన్నాము. మాకు ఇచ్చేటి 1000 రూపాయల జీతం అన్నా కానీ కరెక్ట్ ఇస్తలేరు. ఇప్పుడు 7 నెలలు నడుస్తున్నది. మేము ఎన్ని రోజులంటే బాధపడాలా, ఎండలు ఉన్నా కానీ మాకు ఏమైందమ్మా అనేటోళ్ళు లేరు. ఇది ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ది, ఇక అది మీకే తెలియాలా సార్. మాకైతే ఏమేమి సాయం చేస్తలేరు, అది మీకే తెలియాలా. పాత ప్రభుత్వం ఉండగా జీతాలు పెంచుతాము, మీకు అవి వేస్తాము ఇవి వేస్తామన్నారు, గుడ్డు సప్లై చేస్తామన్నారు, పప్పులు సప్లై చేస్తామన్నారు, జీతాలు పెంచుతామన్నారు. అయితే సమ్మె ముగించేసాము. ఈ కొత్త ప్రభుత్వం అన్న దయించి అన్ని మాకు పంపిణీ చేసి ఇంత జీతం ఉంచి ఇంత వేసి ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది. అన్ని బంగారాలు తాకట్టు పెట్టుడు, కాగితాలు తాకట్టు పెట్టుడు, గల్లీల బాకీలు తెచ్చుడు బాగా ఇబ్బంది అవుతుంది సార్. తెచ్చి యాస్ట్ వస్తున్నది. ఇకనన్నా దయించండి రేవంత్ అన్న సార్. ఇకనన్నా మీ అక్కయ్యలని అనుకొని మాకు బిల్లులు సప్లై చేయి. మేము గరీబ్ వాళ్ళమే ఈ పని చేస్తున్నాము, నానా అవస్థలు పడుతున్నాము. మా పిల్లలు అనుకొని చేస్తున్నాము. ఇకనన్నా దయించి సీఎం గారు దయించి బిల్లు గారి కోరుతున్నాము. ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిరెడ్డిల చిత్రపటానికి ఆర్టీసీ ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 21% PRC ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ మున్ను, ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమ్మరిపల్లి మండల కేంద్రానికి చెందిన రైతులు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చి ఆర్డీఓతో సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వ్యతిరేకిస్తున్నాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ బైపాస్ వద్దు. గ్రామం నుండే బైపాస్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే రైతులు ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు. మా జీవితాలని చింద్రమవుతున్నాయి దీనివల్ల.
రాబోయే తరాలు కూడా ఎంతో దెబ్బతింటాం మేము. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో ల్యాండ్స్ ఇచ్చినాం మేము, ఇంకా కోల్పోయే శక్తి కానీ దాన్ని తట్టుకునే శక్తి మాకు లేదు. దయచేసి ప్రభుత్వం కానీ రైతులను కాపాడాలనుకునే సిటిజన్స్ కానీ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చెప్పే మాకు గత సంవత్సరం 2023 సంవత్సరం మార్చిలో ఒక ఎలిమెంట్ ఇచ్చున్నారు మన NHA ఆఫీసర్లు. దాని ప్రకారం ఈ రోడ్ అనేది కమ్మర్పల్లి గ్రామం మీదుగా ప్రస్తుతం ఉన్న రోడ్ మీదనే వెళ్ళాలి. దాన్ని కొంతమంది కమ్మర్పల్లికి రాజకీయ నాయకులు ఎంపీ అరవింద్ గారి సహకారంతో దీన్ని బైపాస్గా మార్చి వాళ్ళ అవసరాల కోసం రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రత్యేక చొరవ చూపి చివరిసారిగా ఏదైతే లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ రోడ్డుని కొనసాగించి రైతులను కాపాడాలని మేము విన్నవిస్తాం. కుమార్పల్లి వేముల గంగారాం. మేము విలేజ్ నుంచి బైపాస్ పోతుందని అందరం అంతా వచ్చాం సార్. భూమి ఇంతకుముందు వరదకాల పోయింది, రైల్వే పోయింది, అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ బాగా తక్కువ ఉన్నాయి. మళ్ళీ బైపాస్ పోతే మళ్ళీ ఒక 100 ఎకరాలు పోయేటట్టున్నది. విలేజ్లకి వెళ్ళి పోవాలని అందరం కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తుందని వచ్చినాము. ఏదైనా చేసి దయచేసి అందరూ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ వ్యవసాయ భూములు పోకుండా చూడాలని కోరుకుంటున్నాం సార్. దాని మీద కుటుంబాలు ఒక 60-70 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి సార్. ఇది పోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు విలేజ్లో. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జాగృతి జిల్లా కన్వీనర్ మల్లెల సాయిచర్య మాట్లాడుతూ జాగృతి ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు పురస్కరించుకుని ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పండ్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీత రాజేందర్, వైస్ ఎంపీపీ తోటరాజన్న, సిరికొండ వీడీసీ చైర్మన్ బడాల సంతు, గ్రామశాఖ అధ్యక్షులు దూరి సంతోష్ రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాషా, మాజీ మైనార్టీ అధ్యక్షులు అన్సార్, జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ మండల గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తీసుకోండి. భారత జాగృతి అధ్యక్షురాలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత జాగృతి మరియు బీఆర్ఎస్ పార్టీ సిరికొండ మండల శాఖ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో నేడు సిరికొండ మండల కేంద్రంలో కవితక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి కవితక్క గారు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జాగృతిని ఒక వెన్నుముకలాగా ఉంచి పనిచేసిళ్ళు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కవితక్క గారి పాత్ర ఎంతో ఉన్నది. మరి మహిళలను, మాలాంటి యువకులను ఎందరినో ఉద్యమంలో ఏర్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ జాగృతి ఎంతో ఉపయోగపడ్డది. ఆనాడు ఆంధ్ర వలస పాలనలో అంతరించిపోతున్న మన బతుకమ్మ, మన బోనాలు, మన సంస్కృతి సాంప్రదాయాలను ఈ రోజు ప్రపంచానికి వెలువెత్తిన ఘనత కల్వకుంట్ల కవితక్క గారికి చెందుతుంది. మోర్తాడులో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ నాయకుల అరెస్టును ఖండిస్తూ ఆర్మూరు పట్టణంలో ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో అధికారుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజాపంత మాస్ లైన్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడము, రైతుల అండగా వెళ్తున్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడము. రైతుల పక్షాన మాట్లాడమే నేరమా, మాట్లాడమే నేరమా. ఇలా ప్రభుత్వాలు, పాత ప్రభుత్వము అది ఏదైతే సర్వే చేసిందో అది తప్పని రైతుల గోల చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా ప్రజాపంత వాళ్ళు దాన్ని నిరసన తెలుపుతుంటేనే వీళ్ళని అరెస్ట్ చేసి
పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే చాలా సిగ్గు చేయడు. అందుకోసం బేషరతుగా ఏంటనే విడుదల చేయాలి, రైతులకు కూడా న్యాయం చేయాలి. పాత రోడే బాగున్నది, పాత రోడ్డు కాదని పెద్దోళ్ళ భూములు పోతాయని, పెద్దోళ్ళ ఇండ్లు పోతాయని, గరీబోళ్ళ భూములని పోయినా సరే అవి మునిగినా సరే అనే చాలా ఇటువంటి పద్ధతి తీసుకొస్తుంది పాత ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం కానీ. దీన్ని వెంటనే సవరణ చేసి మంచి చెడు ఆలోచించి రైతులకు న్యాయం చేసి పాత రోడ్డునే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాపక్ష పార్టీగా. కొత్తగా ఈ ఆర్మూర్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి కమ్మర్పల్లి, మోర్తాడ ప్రాంతాల మీదుగా కరీంనగర్కు ఒక కొత్త రహదారి నేషనల్ హైవే శాంక్షన్ అయింది. అయితే ఈ మండలాలలో నివసిస్తున్న ప్రజలు ఇంతకుముందే వరద వాళ్ళ కోసం భూములు ఇచ్చారు, రైల్వే కోసం భూములు ఇచ్చారు. ఇప్పుడు కూడా నేషనల్ హైవే అదే భూములకు వెళ్ళి వేస్తామనంటే అక్కడ ఉన్నటువంటి రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మేము పంటలు ఇచ్చి నష్టపోయినాం, ఉన్న పాత రోడ్డునే నేషనల్ హైవే మార్చాడని చెప్పేసి గత కొద్ది రోజులుగా అక్కడ రైతులు ఉద్యమాలు చేస్తే ఇవాళ అక్కడ ఆర్డీఓ గారు చర్చలు జరపడానికి ప్రజాభిప్రాయం సేకరించడానికి వచ్చిన టైంలో వారికి మద్దతుగా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ పార్టీ నాయకులు వెళ్తే వారిపైన దురుసుగా ప్రవర్తించి వారిపైన పోలీసులు అరెస్టులు చేయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఉన్న రోడ్డు కాకుండా పాత రోడ్డు తీస్తామని చెప్పేసి రైతులు నష్టపోతారని చెప్పేసి ఆలోచించినటువంటి ప్రజాపంత నాయకులపైన ఆర్టీఓ గారు కానీ ఇక్కడ ఏసీపీ బసవరెడ్డి గారు కానీ దురుసుగా ప్రవర్తించి 60-70 మంది పోలీసులతోటి విచక్షణ రహితంగా లాక్కెళ్ళుకుంటా వారిని అరెస్ట్ చేయించి ఈరోజు పింగాల్ మోర్తాడు పోలీస్ స్టేషన్లకు తరలించడం ఏంటని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ముక్కలు ఎస్ఐ ఫ్రెండ్లీ పోలీస్ అని మర్చిపోయి ఫ్రెండ్లీ పోలీస్ అంటే మిమ్మల్ని తండడము గుండడం అనే విధంగా ఈరోజు అప్రజాస్వామికంగా నాయకులపైన ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ప్రజాపంత నాయకులపైన దుర్తగా ప్రవర్తించి అరెస్ట్ చేయడాన్ని ఆ పోలీస్ తక్షణమే ప్రజాపంత నాయకులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు అరెస్ట్ చేస్తున్నా కూడా పింగల్ పోలీస్ స్టేషన్లో ప్రజాపంత నాయకులు తినకుండా నీళ్లు తాగకుండా పోలీస్ స్టేషన్లోనే నిరసనకు దిగారు. ఈ విషయాన్ని ప్రజలు రైతులు గమనించాలని, వారికి అండగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని, అరెస్ట్ చేసినటువంటి నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, కేసులు పెట్టకూడదని, ఒకవేళ పెడితే ఆ చిన్న ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఏసీపీ గారు, పోలీస్ గారు, ఆర్టీఓ గారు ప్రజాపంత నాయకులకు క్షమాపణ చెప్పాలని మేము సిపిఎంఎల్ ప్రజాపంత సబ్ డివిజన్ కమిటీ నాయకులుగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. నందిపేట్ మండలం ఉమ్మడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మందా మైపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిరెడ్డి చొరవతో ఉమ్మడి గ్రామానికి 10 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు అయ్యాయని ఆ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. పొద్దుటూరి వినయన గారి సహకారంతో ఆర్మూర్లో గ్రామాన ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీసీ రోడ్లే కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా చాలా గ్రామాల్లో స్కూళ్లకు, దేవాలయాలకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. వచ్చిన 3-4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎంతో మన్నన పొందింది. ఎందుకంటే మనము ఏదైతే ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అభివృద్ధి వైపు సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన సహకారంతో ఆర్మూర్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. అదేవిధంగా నందిపేట మండల కేంద్రంలో ఇప్పటి వరకు చాలా గ్రామాల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభమైనాయి. ఇంకా రానున్న రోజుల్లో స్కూళ్ళకే కానీ దేవాలయాలకు కానీ అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే సహకారాలు కూడా వినయన సహకారంతో అభివృద్ధి పథకంతో రానున్న రోజుల్లో ఇంకా నిధులు ఎక్కువగా తీసుకొచ్చి ఆర్మూర్ని వినయన గారు అభివృద్ధి చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ అన్న గారి సహకారంతో తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇటు బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, మహిళలకు, నిరుద్యోగులకు, మహిళా సంఘాలకు అన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు సమానంగా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణలో అందరినీ నెంబర్ 1గా రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ సీటు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ప్రధాని మంత్రిగా రాహుల్ గాంధీ గారిని చూడాలన్నదే మా కళ. కావున ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం మోస్తుందని తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్.